హలో కుషికేమ్ గేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీ ముందుకి ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించిన ఇంకొక చిన్న సింప్లెస్ట్ క్వశ్చన్తో అయితే వచ్చాను. అయితే ఈ క్వశ్చన్ మనం చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం చాలా చాలా ఈజీ అనమాట. సో లెట్ us స్టార్ట్ అవర్ క్వశ్చన్ టుడే. హౌ మచ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ 1 mole of H2O into O2. ఒక మోల్ ఆఫ్ H2Oని O2గా కన్వర్ట్ చేయడానికి ఎంత ఎలక్ట్రిక్ ఛార్జ్ అవసరం అవుతుంది అనేది అయితే ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ అనమాట. సెకండ్ పార్ట్ ఏంటి అంటే 1 mole of FeO టు కన్వర్ట్ ఇంటూ Fe2O3 ఎంత ఎలక్ట్రిక్ ఛార్జ్ అయితే అవసరం అవుతుంది అనేది మన నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి చిన్న సింప్లెస్ట్ కాన్సెప్ట్ అయితే తెలిస్తే సరిపోతుంది మనకి. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే ఇటువంటి రియాక్షన్స్ ఇటువంటి థింగ్స్ మనం సాల్వ్ చేయాలి అన్నప్పుడు మనకి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం కనుక క్యాలిక్యులేట్ చేయగలిగితే దాని నుంచి మనము టోటల్ ఛార్జ్ని క్యాలిక్యులేట్ చేస్తాము. వాడు మన క్వశ్చన్ ఏం అడిగాడు, టోటల్ ఛార్జ్ ఎంత ఛార్జ్ అవసరం అవుతుంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఇది మన క్వశ్చన్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఏమడిగాడు, టోటల్ ఛార్జ్ అడిగాడు. ఛార్జ్ అనేది వాడు మనకి యూనిట్స్ ఇవ్వనప్పుడు మనం జనరల్గా ఏం తీసుకుంటాము అంటే కూలూమ్స్లో క్యాలిక్యులేట్ చేయాలి అని తీసుకుంటాము. సో ఎప్పుడైతే మనం కూలూమ్స్లో ఛార్జ్ని క్యాలిక్యులేట్ చేయాలో ఒక ఈక్వేషన్ నుంచి కెమికల్ రియాక్షన్ నుంచి మనం డైరెక్ట్గా కూలూమ్స్లో క్యాలిక్యులేట్ చేయలేము. సో మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఫస్ట్ మనము నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేసుకోవాలి. అంటే ఇది ఆక్సిడేషన్ రియాక్షన్ కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ క్వాంటిటీ రియాక్షన్ ఇన్వాల్వ్ అయింది మనకు ఆక్సిడేషన్ రియాక్షన్ కాబట్టి ఒక్క మోల్ ఆఫ్ H2O అనేది O2గా కన్వర్ట్ అవ్వడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయి అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయో అన్ని మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి ఇన్వాల్వ్ అయినట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి H2O ఉంది రియాక్షన్. ఈ H2O అనేది నాకు O2గా కన్వర్ట్ అయింది అని తీసుకున్నాము. అండ్ వాడు రియాక్షన్లో నాకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 1 mole అని ఇచ్చాడు. సో 1 H2O కనుక ఆక్సిడైజ్ అయితే నాకు ఒకటే ఆక్సిజన్ ఉంది కాబట్టి హాఫ్ O2గా కన్వర్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఈ 2 హైడ్రోజన్స్ ఎలా అవుతాయంటే 2H+గా బయటకు వస్తాయి. అయితే H+ ఆక్సిడేషన్ స్టేట్ అనేది సేమ్ ఉంది, అంటే రియాక్టెంట్స్లోను ప్రొడక్ట్స్లోను సేమ్ ఉంది. కానీ ఆక్సిజన్కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ -2 నుంచి ఇక్కడ 0గా కన్వర్ట్ అయింది. అంటే ఒక్క ఆక్సిజన్ అనేది అంటే ఆక్సిడేషన్ స్టేట్ -2 నుంచి ఆక్సిజన్ అనేది 0గా కన్వర్ట్ అయింది. ఆక్సిడేషన్ స్టేట్ 0 అయింది అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినట్టు, 2 ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినట్టు అనమాట. అంటే ఒక్క బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లో 2 ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయి. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది నాకు 2 ఎలక్ట్రాన్స్ అయ్యాయి. ఒక్క మోల్ ఆఫ్ H2O కనుక రియాక్ట్ అయితే నాకు 2 moles ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఒక మాలిక్యూల్ H2O అయితే 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అలాగే 1 mole ఆఫ్ H2O అయితే 2 moles ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. సో ఈ 2 moles ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద ప్రెసెంట్ అయిన ఛార్జ్ని నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ఛార్జ్ ఎలా వస్తుంది అంటే ఛార్జ్ ప్రెసెంట్ ఆన్ 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్ జనరల్గా మనము దాన్ని ఫారడే అంటాము. ఓకేనా, 1 farad. ఒక మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద ప్రెసెంట్ అయిన టోటల్ ఛార్జ్ని 1 farad అంటాము. ఇక్కడ నాకు ఈ రియాక్షన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, 2 moles ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో 2 moles ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ మీద ఎంత ఛార్జ్ ఉంటుంది, 2 farad ఉంటుంది. అలాగే మనకి తెలిసింది ఏంటి అంటే 1 farad ఈజ్ ఈక్వల్ టు 96,500 కూలూమ్స్ అనమాట. ఇది స్టాండర్డ్ వాల్యూ, అంటే యాక్చువల్గా అది రౌండెడ్ ఫిగర్ అనమాట. 96,483 అలా ఉంటుంది మనకి ఒక ఫారడే వాల్యూ. కానీ మనం దాన్ని రౌండ్ ఆఫ్ చేసి 500 కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఛార్జ్ ప్రెసెంట్ ఆన్ 2 moles ఎంత ఉంటుంది అంటే 2 × 96,500 కూలూమ్స్ అనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇది సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇలాగే ఇదే క్వశ్చన్లో ఉన్న నెక్స్ట్ పార్ట్ ఉంది కదా, సెకండ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో హౌ మచ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ 1 mole ఆఫ్ FeO టు కన్వర్ట్ ఇంటూ Fe2O3. 1 mole ఆఫ్ FeO కనుక నేను తీసుకుంటే దీన్ని నేను Fe2O3గా కన్వర్ట్ చేయాలి అంటే దీన్ని కూడా బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ నాకు Feనే ఉంది, ఇక్కడ Fe2 ఉంది. సో నేను దీన్ని హాఫ్ Fe2గా తీసుకుంటున్నాను. కానీ ఆక్సిజన్స్ అనేది నాకు 1.5 ఆక్సిజన్స్ ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ నాకు 1 ఆక్సిజన్ ఉంది కాబట్టి దీనికి నేను ఇక్కడ H2O, ఎందుకంటే ఇది మనకి రస్టింగ్ రియాక్షన్. ఈ రస్టింగ్ రియాక్షన్ని నేను వాటర్తో ఇన్వాల్వ్మెంట్తోనే చేయగలను. సో ఆక్సిడేషన్ చేయడం కోసం నాకు ఇలా వచ్చింది. అంటే నాకు నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, ఒక H+ అనేది బయటకు వస్తుంది. హాఫ్ H2 ఉంది కాబట్టి ఒక H+
బయటకు వస్తుంది. అంటే నాకు ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది చేంజ్ అవ్వలేదు. ఇక్కడ -2 ఉంది, ఇక్కడ కూడా -2 ఉంది ఆక్సిజన్ కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్. మరి ఐరన్ కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ ఏమైంది? LHS లో అంటే రియాక్టెంట్స్ లో ఐరన్ కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉంది, ప్రోడక్ట్స్ లో ఐరన్ కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ +3 ఉంది. అంటే ఇది రియాక్షన్, నేను ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ కనుక రాస్తుంటే Fe2+ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ Fe3+ అనమాట. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి? 1 ఎలక్ట్రాన్ ఇన్వాల్వ్ అయింది. అంటే ఛార్జ్ రిక్వైర్డ్ విల్ బి ఈక్వల్ టు ఎన్ని ఫారడేస్ అవుతుంది? ఒక ఎలక్ట్రాన్, ఒక రియాక్షన్ లో ఒక మాలిక్యూల్ కి, ఒక ఆటమ్ కి ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది అంటే 1 మోల్ ఆఫ్ Fe2+ విల్ గివ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద ఉన్న ఛార్జ్ ని 1 ఫారడే అంటాము. సో 1 ఫారడే అంటే మనకి ఎంత? 96,500 కూలుమ్స్ అయితే మనకి బయటకు వస్తుంది అనమాట. సో ఇలా మనము ఈ ఛార్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, మీరు ఈ వీడియోలో ఏదైనా నేర్చుకున్నారంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఖుషీకెమ్ ఛానల్ని ఎవరైతే కెమిస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ ద అప్డేట్స్. అండ్ మీకు కెమిస్ట్రీలో ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే వాటిని తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఐ విల్ ప్రిపేర్ అ డీటెయిల్ వీడియో ఫర్ యూ అండ్ ఐ విల్ అప్లోడ్ ఇట్. Thank you for all your support. See you with another video. Until then, bye.